హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కు ఒక బిగ్ అప్డేట్ ఫ్రెండ్స్. విదేశాల నుంచి భారతదేశానికి ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఉగాండా, సౌత్ సుడాన్, డిఆర్ కాంగో వంటి దేశాలలో ఎబోలా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో మన భారత ప్రభుత్వము ముందస్తు జాగ్రత్త చర్యగా ఎయిడ్స్ సువిధ 2.0 హెల్త్ డిక్లరేషన్ వ్యవస్థను అమల్లోకి అయితే తీసుకుని వచ్చింది. మీరు ఇండియాకి ట్రావెల్ చేయాలనుకున్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వివరాలు మొత్తము ఈ వీడియోలో నేనైతే మీకు క్లుప్తంగా వర్ణిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎయిడ్స్ సువిధ 2.0 అనేది క్లిక్ చేయండి. తర్వాత పైన వెబ్సైట్ వస్తుంది అన్నమాట, అది ఓపెన్ చేయండి. మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్, మీరు అక్కడి నుంచి కూడా వెబ్సైట్ అనేది ఓపెన్ చేయొచ్చు. పైకి స్క్రోల్ చేయండి. మీ పర్సనల్ ఐడెంటిటీ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ డీటెయిల్స్, ఫుల్ నేము, తర్వాత జెండర్ మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేయండి. తర్వాత డిఆర్ కాంగో, యుగాండా, సౌత్ సుడాన్ ఈ టిక్కులు పెట్టకుండా నాన్ ఆఫ్ ద అబో, నేను వేరే కంట్రీ కాబట్టి నాన్ ఆఫ్ అబో పెట్టినా, మీరు డిఆర్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ అయితే క్లిక్ అయితే పెట్టండి. అది కానప్పుడు కింద అయితే క్లిక్ పెట్టండి. ఈ విధంగా బ్లూ టిక్ అనేది వస్తుంది. నేషనాలిటీ నాది ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ పాస్వర్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏజ్ మెన్షన్ చేయాలి. మీ ఏజ్ ఎంతనో ఇక్కడ రాయండి. మీ ఫ్లైట్ ఎప్పుడు ఉందా, ఎప్పుడు బుక్ చేసినారు అనేది ఆ డేటు మెన్షన్ అయితే చేయండి. తర్వాత టైం, ఫ్లైట్ టైమింగ్ ఎప్పుడు ఉంటుందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఫ్లైట్ నెంబరు టికెట్ బుక్ చేసి ఉంటారు కదా, అందులో ఉంటుంది ఫ్లైట్ నెంబరు, చూసి యథావిధంగా బుక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే సీట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. కువైట్లో ఎక్కడ చూసినా ఈ కాలేజ్లో ఎక్కువ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. సీట్ నెంబర్ వదిలేయాలంటే కూడా వదిలేయచ్చు, లేకపోతే క్లిక్ అయితే చేయొచ్చు. స్టేట్ మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి డిస్టిక్ అయితే మాది వైఎస్ఆర్ కడప కాబట్టి వైఎస్ఆర్ కడప పెడుతున్నాను. మీది ఎక్కడ డిస్టిక్ అనేది మీరైతే అక్కడ టైపింగ్ అయితే చేయండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ అనేది చూసుకోండి. ప్రజెంట్ నాది చెన్నై కాబట్టి డైరెక్ట్ వెళ్తుండా కాబట్టి చెన్నై అయితే పెట్టినాను. కంట్రీ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ బోర్డింగ్ నాది కువైట్లో కాబట్టి కువైట్ అయితే పెడుతున్నాను. మీరు వన్ వే కన్నా ఉండింటే సౌదీ నుంచి ఇండియాకి, మస్కట్ నుంచి ఇండియాకి ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ బోర్డింగ్ మీద సౌదీ అయితే సౌదీనే పెట్టండి, మస్కట్ అయితే మస్కట్టే పెట్టండి చాలు. తర్వాత కువైట్ కాబట్టి నాది కువైట్ అయితే పెడతాను. ఓకే. డేట్ ఆఫ్ డిపార్చర్ బోర్డింగ్ ఎంట్రీ అన్నమాట. బోర్డింగ్ ఎంట్రీ 29 కాబట్టి 29 అయితే పెట్టినాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వేరే ఫ్లైట్ మారితే వన్ వే కానీ టూ వే కానీ ఇక్కడ డైరెక్ట్ ఫ్లైట్ నాన్ ట్రాన్సిట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. డేటు, మంత్, ఇయర్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి నేను అన్ని వదిలేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసి కంటిన్యూ ఓటీపీ మీద అయితే సెలెక్ట్ చేశాను. కంటిన్యూ టు కాంటాక్ట్ ఓటీపీ అన్నమాట. చూశారు కదా. ఇప్పుడు ఇది హౌస్ నెంబర్ అడుగుతుంది ఇండియాలో, హౌస్ డోర్ నెంబర్ అన్నమాట. స్ట్రీట్, విలేజ్ అడుగుతుంది. మా విలేజ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేశాను.
తర్వాత స్టేట్ అడుగుతుంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సెలెక్ట్ చేశాను. డిస్టిక్ వైఎస్ఆర్ కడప కాబట్టి మెన్షన్ అయితే చేశాను. 6 డిజిట్ పిన్ కోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 6 డిజిట్ పిన్ కోడ్ అంటే మా స్టేట్కి సంబంధించిన, అంటే మా విలేజ్కి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఉంటుంది. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఇండియా కాబట్టి 91 ఫోన్ నెంబర్ అయితే ఇండియాది ఇవ్వాలి ఓటీపీ వెళ్ళడానికి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సెండ్ ఓటీపీ అనేది సెండ్ చేయాలి. ఓటీపీ వస్తుంది. కొద్దిసేపు ఉండండి, ఓటీపీ ఎంటర్ చేద్దాం వచ్చినాక. ఈ విధంగా ఓటీపీ కరెక్ట్ అయితే బ్లూటిక్ పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వేరే నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కంటిన్యూ టు రివ్యూ కాన్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చినాయి చూసినారా. పర్సనల్ ఫ్లైట్ షేక్ కాలేసా, ఈ విధంగా అయితే పేజీ వస్తుంది. ఇప్పుడు మీరు దీని మీద ఐ హ్యావ్ రెడీ అండ్ అగ్రీ అని టిక్ అయితే పెట్టాలి. తర్వాత కన్ఫర్మ్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి టిక్ అయితే పెట్టండి. సబ్మిట్ సెల్ఫ్ డిసిషన్ అనేది ఎంటర్ అయితే చేయండి. డౌన్లోడింగ్ పీడిఎఫ్ డౌన్లోడింగ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీడిఎఫ్ డౌన్లోడింగ్ అవుతుంది. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చింది కదా, ఇది స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. లేకపోతే పీడిఎఫ్లో డైరెక్ట్ మెయిల్ ఇచ్చినారు కదా, మీరు డైరెక్ట్ పీడిఎఫ్ అయితే చేసుకోండి. కాకపోతే తెలియని వాళ్ళు జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు మెయిల్కి అయితే వస్తుంది అన్నమాట. చూడొచ్చు, మీరు ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి. మెయిల్కి అయితే వచ్చేసింది. ఇది జిరాక్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫోన్లో చూపించవచ్చు.